40 నిమిషాల పాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్ రావును పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం కొద్దిసేపటి క్రితమే చర్చ ఇప్పుడే కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపుగా 40 నిమిషాల పాటు ప్రశ్నించారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హరీష్ రావుని. ముఖ్యంగా ఆయన చేత స్టార్టింగ్ లో ప్రమాణం చేపించారు, అన్ని వాస్తవాలు చెప్తారని చెప్పి దైవసాక్షిగా ప్రమాణం చేపించారు. ప్రమాణం చేసిన తర్వాత ఆయన విచారణను ప్రారంభించారు. 40 నిమిషాల పాటు విచారించారు. 40 నిమిషాల్లోనే ఆయన విచారణ ముగిసింది. అందులో ఆయన్ని ఓపెన్ కోర్టులో విచారించారు. ప్రధానంగా ప్రాజెక్టు రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపైన కమిషన్ చైర్మన్ ప్రధానంగా హరీష్ రావును ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ని మొదటగా తుమ్మిడి హట్టు వద్ద శ్రీవెల్ల ప్రాణహిత ప్రాజెక్టుకు డిజైన్ చేశారు కదా, దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నని స్పందించారు. దానికి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం హరీష్ రావు చేశారు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ముందు. ఒకటి, ప్రధానంగా తుమ్మిడి హట్టు వద్ద ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయాన్ని తీసుకుని అందుకు సంబంధించినటువంటి డిజైన్ ని తయారు చేసి అదేవిధంగా పనులను కూడా ప్రారంభించింది. కానీ పనులను ప్రారంభించిన సమయంలోనే ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దానికి అభ్యంతరాలు తెచ్చింది. ఆ సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండింది. ఇక్కడ తెలంగాణలో 2007 సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండింది. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ నినాదమే నీళ్లు నిధుల నియామకం, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావడం కోసము ఆ ప్రాదేశం మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్లడం సాధ్యం కానటువంటి నేపథ్యంలో ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాణహిత ప్రాజెక్టు పైన నిర్ణయం కోసము ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది, అక్కడ సాధ్యం కాదని చెప్పి. అదేవిధంగా సిడబ్ల్యూసీ కూడా నివేదిక ఇచ్చింది, అక్కడ నీటి లభ్యత లేదు. ఏదైతే మీరు 160 టీఎంసీలు అని చెప్పి అంచనా వేస్తున్నదో ప్రభుత్వము, 160 టీఎంసీల నీటి లభ్యత ప్రభుత్వం వేసినట్టుగా సాధ్యం కాదు. పైన మహారాష్ట్ర ప్రాజెక్టులు తప్ప 63 టీఎంసీల నీరు తగ్గుతుంది అని చెప్పి సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పింది. అక్కడ రాష్ట్రంలో రైతులు ఆందోళన చేస్తున్నారు, అక్కడ మునిగిపోతుందని చెప్పి మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర అభ్యంతరాలు, ఇటు సిడబ్ల్యూసీ అభ్యంతరాలు చెప్పడం, అక్కడ నీటి లభ్యత లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు ఎక్స్పర్ట్ కమిటీ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఫైనల్ గా ఆ స్థలాన్ని మార్చి ఆ తుమ్మిడి హత్తి నుంచి మేడిగడ్డకు మార్చాలని నిర్ణయం తీసుకొని 3 బ్యారేజీలు నిర్మించాలనేటువంటి టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే ఈ కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు ని నిర్మాణం చేపట్టినట్లుగా చెప్పారు. అయితే ఈ స్థల మార్పు రీడిజైన్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా చేపట్టింది కాదు. గతంలో నాగార్జున సాగర్ నిర్మాణాన్ని కూడా మొదటగా ఏలేశ్వరం వద్ద నిర్మించాలనుకున్నారు, తర్వాత దాన్ని నందికొండకు మార్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు విషయం, ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాజెక్టు మొదటగా తలపెట్టినటువంటి ప్రాజెక్టులని రీడిజైన్ చేసి స్థలాలు మార్చినటువంటి సందర్భాలు అనేక ప్రాజెక్టుల విషయంలో ఉందని చెప్పి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని హరీష్ రావు చేశారు. దాంతో పాటుగా ఇక టెక్నికల్ ఈ కమిటీ ఎందుకు వేశారనేటువంటి దాన్ని కూడా ఆయన సుదీర్ఘమైన వివరించారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల పైన ముందుకు వెళ్లడం కోసము ఈ కమిటీని వేశామనేటువంటి మాటను చెప్పారు. దాంతో పాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు కేబినెట్ అనుమతి ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా కమిషన్ చైర్మన్ వేశారు. ప్రతి ప్రభుత్వ నిర్ణయం కూడా కేబినెట్ అనుమతితో తీసుకున్నాము, ప్రతిదీ కూడా కేబినెట్ ఆమోదంతో ముందుకు వెళ్ళాము ప్రతి విషయంలో అనేటువంటి మాటని హరీష్ రావు కమిషన్ ముందు చెప్పారు. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు కూడా స్పందించారు కాళేశ్వరం పీసీ ఘోష్. సో దానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము అప్పులు తీసుకురావడానికి, చెల్లింపులు చేయడానికి ఈ కాళేశ్వరం
కార్పొరేషన్ ఏర్పాటు చేశామనేటువంటి సమాధానాన్ని హరీష్ రావు కమిషన్ ఏదైతే చెప్పారు దానికి ప్రభుత్వము షిరిటీగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం షిరిటీగా ఉందనేటువంటి సమాధానాన్ని హరీష్ రావు చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆదాయాన్ని జనరేట్ చేసి తెచ్చినటువంటి అప్పులను చెల్లిస్తామనేటువంటి ఒక దాన్ని చేస్తారు దాంట్లో. కానీ ఆ ఆదాయాన్ని జనరేట్ చేయడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటువంటి ప్రశ్నను కూడా కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు హరీష్ రావుని. అయితే వాస్తవానికి కొంత నీటిని అమ్మడం ద్వారా ఆదాయాన్ని లేదా పరిశ్రమలకి కంపెనీలకి నీటిని అమ్మడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలనేటువంటిది ఆనాడు నిర్ణయించాము. సో కొన్ని కోకాకోలా లాంటి కొన్ని కంపెనీలు వచ్చాయి, కానీ సరిగ్గా అదే సమయంలో కరోనా రావడం వల్ల ఆ దిశగా కొంత అడుగులు ముందుకు పడలేదు అనేటువంటి ఆదాయ జనరేషన్ విషయంలో కొంత వెనుకబడి పోయింది అనేటువంటి సమాధానాన్ని కూడా హరీష్ రావు చెప్పారు. సో ఈ విధంగా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నాన్ని కాళేశ్వరం కమిషన్ చేశారు. సో సుదీర్ఘంగా సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా హరీష్ రావు చేశారు. సో మొత్తానికి 40 నిమిషాల్లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ప్రస్తుతము ప్రాసెస్ జరుగుతుంది. చెప్పినటువంటి సమాధానాలన్నింటినీ కూడా సరిచూసుకొని సంతకం పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. సంతకం పెట్టి బయటికి వచ్చి మీడియాతో హరీష్ రావు మాట్లాడారు సేపట్లో. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. రవిచంద్ర